అందరికీ నమస్కారం. ఈరోజు నా ప్రక్కన ఉన్నటువంటి యువ హీరో బీటెక్ మెకానికల్ చదువుకొని హరిహరన్ కోనే గారు హ్యాపీ జర్నీ చిత్రాన్ని ఒక పల్లెటూరు నుంచి అంటే ప్రారంభమైనటువంటి ఆయన జీవితం ఈరోజు ఒక దేశ సైనికుడి గురించి చిత్రం తీయడం, అలాగే దేశానికి అన్నం పెట్టేవాడు రైతు, దేశాన్ని కాపాడేవాడు సైనికుడు, జై జవాన్ జై కిసాన్ అనే నినాదం అనేది ప్రతి ఒక్కరి మనం వింటున్నటువంటి నినాదం. కానీ ఈరోజు దేశ భద్రతకి ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ఈ తరుణంలో మన దేశభక్తి గురించి, అలాగే ఆర్మీ యొక్క గొప్పతనం గురించి, ప్రేమ గురించి, కుటుంబ బాధ్యతల గురించి హ్యాపీ జర్నీ, టైటిల్ పేరే హ్యాపీ జర్నీ. సో ఇది ప్రతి ఒక్కరికి కూడా ఈ చిత్రం ఆదర్శం కావాలని, ఆయన ఒక అతి చిన్న స్థాయి నుంచి మీ అందరి ఆశీస్సులతో అసాధారణ స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని, అల్లాని, జీసస్ని కోరుకుంటూ మీరందరూ కూడా ఒక ఒబీడియన్స్ అండ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో దినదిన ప్రవర్తమానమై మన తెలుగువారు వెలుగువారుగా గర్వించదగ్గ స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ అతని తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు హ్యాపీ జర్నీ 2025 ప్రమోషన్లో భాగంగా ఈరోజు డీజీ రామ్మూర్తి గారిని క్రైమ్ బెంచ్ టోటల్ మదనపల్లికి సార్ మెయిన్ హెడ్, సో సార్ని కలవడం అయింది. సార్ నా ట్రైలర్ చూసి నన్ను అభినందించి ఇలాంటి సినిమా రెండో చేయాలని ఆయన ఆశీర్వదించారు. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి వాళ్ళ ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా నేను ముందుకు వెళ్ళడానికి మరింతగా నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో మా హ్యాపీ జర్నీ 2025 మీరందరూ చూసి నన్ను బాగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ నెల నవంబర్ 21వ తేదీ మీ అందరి ముందుకు వస్తుంది హ్యాపీ జర్నీ 2025 November 21st అండ్ థియేటర్స్. ప్లీజ్ వాచ్ ఇట్, ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్.